కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. దేవుని మహాకృప చొప్పున ఆయన సన్నిధిలో చేరి ఆయన వాక్యం నేర్చుకునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేద్దాం. ఒకవేళ ఇబ్బందిగా ఉందంటే చెప్పండి, తర్వాత వేస్తాం. ఆది కాండంలో నుంచి ఈరోజు కొద్ది నిమిషాలు మనం తెలుసుకునే వాక్యం ఏంటంటే, మంచిది మంచిది కానిది అనే సంగతులు కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. ఇది మంచి, ఇది మంచి కాదు అని సహజంగా మన నోట్లో నుంచి కూడా ఈ పదాలు వస్తుంటాయి. అలాగే ఈ మాట మొట్టమొదటిగా పలికిన వ్యక్తి ఎవరంటే సాక్షాత్తు పరలోకపు దేవుడు. అంటే దేవుడు మంచిది అని పలికాడు, దేవుడు మంచిది కాదు అని కూడా పలికాడు. అంటే దేవుడు మంచిది అని పలికినది దేని గురించి మంచిది అని పలికాడు దేవుడు? అంటే దేని గురించి దేవుడు మంచిది అన్నాడు? దేవుడు ఏది మంచిది కాదు అన్నాడు? అంటే ఈ రెండు పదాలు మొట్టమొదటిగా పలికిన వ్యక్తి ఎవరంటే దేవుడు. ఇది మంచిది అన్నాడు దేవుడు. రెండు, ఇది మంచిది కాదు అన్నాడు దేవుడు. అంటే ఏది మంచిది? ఏది మంచిది అంటే దేవుడు సృజించిన ప్రతిదీ మంచిది. దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిది. అంటే ప్రతిదీ అంటే ఏ టు జెడ్, ఈ సృష్టిలో ఈ విశ్వంలో ఏమున్నాయో ఏ టు జెడ్ మొత్తం వచ్చేస్తుంటాయి అన్నమాట. ఇక ఒకటి రెండు పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు. మనకు నచ్చనివి పక్కన పెట్టడానికి ఛాన్స్ లేదు. మనం 1వ అధ్యాయం చదివినప్పుడు ఈ పదము తరచుగా మనకి కనిపిస్తుంది. అది చాలా మంచిదిగా ఉండెను, అది చాలా మంచిదిగా ఉండెనని మాట్లాడుతుంటాడు. అంటే వెలుగును చీకటిని వేరుపరచటము మంచిది. అంటే జలములను వేరు చేసి ఆకాశ విశాలమును కలగజేయటం. అలాగే జలములలో నుంచి దేవుడు నేలను పుట్టించటం, భూమిని పుట్టించటం మంచిది. అలాగే ఈ భూమి మీద గడ్డిని, ఫలవృక్షములను, చెట్లను మొలపించటం మంచిదన్నాడు. ఆకాశంలో జ్యోతులు చాలా మంచిదిగా కనిపించినంటాడు. అలాగే పశువులు, జంతువులు, జలచరములు చాలా మంచిదిగా దేవునికి కనిపించింది. అలాగే ప్రాకు పురుగులు సమస్తం కూడా, నరులు కూడా మంచిది అని దేవుడు మాట్లాడినట్లు మనం చూడవచ్చు. 1వ అధ్యాయము 31వ వచనం చదువుతాం. 1:31. దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయమును కలుగుగా దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు. అంటే పరమ తండ్రి ఒక ప్రివ్యూ తీసుకున్నాడు, అలా చేసి సృష్టించేసి తండ్రి ఒక ప్రివ్యూ తీసుకున్నాడు. అంటే దేవుడు తాను చేసిన పని విషయంలో చాలా సంతృప్తిగా ఉన్నట్లు మనకు అక్కడ కనిపిస్తుంది. అంటే నరులు అది అర్థం కాక వంకలు పెడుతుంటారు తప్ప, దేవుడు తాను చేసిన పని విషయంలో ఎలాగున్నాడంటే ఆయన చాలా సంతృప్తిగా ఉన్నాడు. తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అంటే ఇంగ్లీష్లో గుడ్ అనే పదం ఉపయోగించాడు. అంటే ఈ విశ్వంలో, ఈ సృష్టిలో బ్యాడ్ అంటానికి ఏది కూడా లేదు. ఇప్పుడు మనకి ఆ జీవచక్రం అనేది, ఆ సైకిల్ అనేది నరులకు అర్థం కాక
నరులకు అర్థం కాక ఎందుకు ఇది, దీనివల్ల ఉపయోగం ఏంటి అని మనుషులు అంటారు, నిందలేస్తుంటారు. ఆ జీవచక్రం మనుషులకు తెలియక ఇది ఎందుకని నిందలేస్తుంటారు. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతి ప్రాణి, ఈ సృష్టి ప్రతిదీ కూడా చాలా మంచిది, చాలా మంచిది. అందుకే చాలా మంచిదిగా ఉండను. మంచిది కాదు, చాలా మంచిదిగా ఉండను. గుడ్ కాదు, వెరీ గుడ్. ఇప్పుడు గుడ్ అనే పదం వేరు, వెరీ గుడ్ అనే పదం వేరు అనమాట. అంటే ఆయన సృజించిందంతా కూడా మంచిది. అంటే ఏం సృజించాడు ఇంకా అక్కడ ఒకసారి పైన 24వ వచనం చదువు ఒకసారి. 24. దేవుడు వాటి జాతి ప్రకారం జీవము గల వాటిని అనగా వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించులుగా కానీ పలికెను. ఆ ప్రకారం ఆయన దేవుడు ఆయా జాతుల ప్రకారము అడవి జంతువులను ఆయా జాతుల ప్రకారము పశువులను ఆయా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అది మంచిది, అది మంచిది. ఇప్పుడు లైట్ వెళ్తుల్లో మనం కూర్చున్నాం, విపరీతమైన పురుగులు వచ్చేస్తుంటాయి ఒకసారి. ఇప్పుడు ఈ పురుగులను మనం ఏం చేస్తుంటాం, సహజంగా అసహించుకుంటాం. ఒకవేళ అసలు వీటి వల్ల ఉపయోగం ఏంటి అనే ప్రశ్న కూడా రావచ్చు మనుషులకి. అంటే ఈ పురుగుల వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అనే ఒక ప్రశ్న కూడా మనిషికి రావచ్చు. ఇప్పుడు ప్రతి పురుగు కూడా దేవునికి ఎలా కనిపించింది? అది చాలా మంచిదిగా కనిపించింది. ప్రతి పురుగు కూడా అంటే ప్రతిదీ అంటే ఇప్పుడు దానివల్ల కొన్నిటి వల్ల మనకి చికాకు రావచ్చు, కొన్నిటి వల్ల విసుగు రావచ్చు, అసహించుకోవచ్చు. కానీ పరమ తండ్రి వాటి సృష్టి అంతటిని చూసి ఏమన్నంటే అది చాలా మంచిదిగా ఉండేది అన్నమాట. అంటే ఎందుకు ఈ పురుగులు ఎందుకు, ఈ దోమలు ఎందుకు, ఈ ఈగలు ఎందుకు అనిపించేస్తుంది. మనుషులు అసహించుకుంటారు. ప్రపంచంలో ఎక్కువ మరణాలు సంభవించే దేని వల్ల అంటే సంవత్సరానికి వేలల్లో లక్షల్లో చనిపోతారు. ఎక్కువ మరణాలు దేని వల్ల సంభవిస్తున్నాయంటే అతి చిన్న కీటకం వలన, అతి చిన్న దోమ వలన. పాము కాటు వలన ఎక్కువ మంది చనిపోట్ల, క్యాన్సర్ వలన ఎక్కువ మంది చనిపోట్ల, యాక్సిడెంట్ వలన ఎక్కువ మంది చనిపోట్ల. ప్రపంచంలో ప్రతి సంవత్సరం ఎక్కువగా దేని వల్ల చనిపోతున్నారంటే దోమకాటు వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. దోమకాటు వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎందుకు దేవుడు ఇలాంటి వాటిని పుట్టించాడు అనే ఒక ప్రశ్న వస్తుంది ఒకసారి. కొంతమంది మనుషులు ఆ ప్రశ్న వేసుకుంటారు. ఇప్పుడు పంటలను పాడు చేసే పురుగులు ఉన్నాయి చూడండి. పంటలను పాడు చేసే ఆ పురుగులను కూడా ఇప్పుడు సృష్టించింది ఎవరు? దేవుడే. ఆ పసర పురుగులు, లద్దె పురుగులు, ఆ గొంగళి పురుగులు పంటని సర్వనాశనం చేస్తుంటాయి. రైతులు ఎంతో నష్టపోతుంటారు. ఏంటిది, ఎందుకు ఇది అనిపిస్తుంది అన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే దేవుని మహాసైన్యం. అంటే దేవుడు ఒక్కొక్కసారి వాటిని అవిధేయులను శిక్షించడానికి దేవుడు తన సైన్యంగా వాటిని వాడుకుంటాడు. ఐగుప్తును దెబ్బతీయటానికి, వారి గర్వాన్ని అణచడానికి దేవుడు ఈగలను పంపించాడు ఇళ్ళలోకి. గుర్తొస్తుందా? ఈగల గుంపులుగా ఈగలు అనమాట. అంటే వారి గర్వాన్ని అణచటానికి పరమ తండ్రి ఏం చేశాడంటే ఈగలను వాడుకున్నాడు. మన ఇళ్ళలో ఎలా ఉంటాయి అనమాట అవి? అంటే అసహ్యం వేస్తుంటది అనమాట. అంటే ప్రతిది కూడా మంచిది. అంటే అదేదో మన ఆరోగ్యానికి మంచిది అనట్లేదు, మరలా నా మాట మీరు అపార్థం చేసుకోమాకండి. కానీ దేవుడు చేసిన ప్రతిది కూడా ఎలాగుందంటే మంచిదిగా ఉందంటాడు. అలాగే దోమల గురించి కూడా మాట్లాడుతుంటాడు. అంటే ఒక మాట చదువుదాం. కీర్తన గ్రంథము 105వ కీర్తన కూడా చూడ ఒకసారి. 105వ కీర్తన
105 కీర్తన 30 వచనం నుంచి చదువు ఒకసారి. 105 కీర్తన 30 వచనం. వారి దేశములో కప్పలు నిండిను, అవి వారి రాజుల గదుల్లోనికి వచ్చెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను, వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను. ఎవరు ఆజ్ఞయగా? అంటే దేవుడు ఆజ్ఞాపిస్తే వచ్చినవి. ఎవరి దేశం మీదకి? ఐగుప్తు దేశం మీదకి. అంటే ఏంటి అవి? దేవుని సైన్యం. అవి దేవుని సైన్యం. అంటే జీవ వైవిధ్య సదస్సు అని హైదరాబాద్ జరిగింది కొన్ని సంవత్సరాల క్రితం. మీకు గుర్తుందో లేదో కానీ, అంటే ప్రతి ప్రాణి ఎంత ఇంపార్టెంట్ అనేది అద్భుతంగా వివరించేశారు. ప్రకృతి పారిశుద్ధ్య కార్మికులని ఒక జీవికి పేరు చెప్తారా? ప్రకృతి పారిశుద్ధ కార్మికులు. ఇప్పుడు పారిశుద్ధ కార్మికులు ఉంటారు కదా, మన ఊళ్ళో కూడా ఉన్నారు. ఉదయం వేగంగా రోడ్లు చేసి చెత్త చేసి టౌన్లో ఉంటారు కదా. ఆ పారిశుద్ధ కార్మికులు ఏం చేస్తుంటారు? ఆ వీధులన్నింటిని ఏం చేస్తుంటారు అనమాట? శుభ్రం చేస్తుంటారు. ఆ చెత్తనంతా తీసేసి రోగాలు రాకుండా ఏం చేస్తుంటారంటే ఆ మోరీల్లో కూడా ఏం చేస్తుంటారు అనమాట? అదంతా వేస్ట్ అంతా తీసేస్తుంటారు. అలాగా ప్రకృతి ప్రసాదించిన, అంటే పరమ తండ్రి సృష్టించిన ప్రకృతి పారిశుద్ధ కార్మికులు ఉన్నారు. అవి ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉన్నాయంట. శాస్త్రవేత్తలు బహుగా ఆందోళన చెందుతున్నారు. అంటే ఒకవేళ అవి అంతరించిపోయినాయి అనుకో, బహుగా ఇన్ఫెక్షన్ వచ్చేసి అడవి జంతువులు, ఆయా రకాల జంతువులు నశించిపోయే ప్రమాదం ఉందంట. ఏంటి తెలుసు? అవి రాబందులు. వాటి జీర్ణ వ్యవస్థ ఎలా ఎంత అద్భుతంగా ఉంటుందంటే, కుళ్ళి పురుగులు పట్టిన మాంసాన్ని కూడా అవి తిన్నా సరే అవి ఏమీ కాదు. ఇప్పుడు అడవిలో కొన్ని చచ్చిపోతాయి కదా జంతువులు, కొన్ని జంతువులు చచ్చిపోతాయి అన్నమాట. దాన్ని శుభ్రం చేసేది ఎవరు తెలుసా? ఏ శుభ్రం చేస్తాయి? అవే రాబందులు వచ్చేసాయి. ఎముకల మీద ఉన్న చిన్న మాంసపు పీసులు కూడా ఏం చేస్తే తెలుస్తుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ అవి లేకపోయింది అనుకో, అది ఆ జంతువు కుళ్ళిపోయి ఏం చేస్తారన్నమాట, ఇంకా మిగతా జంతువులకి ఏమైపోతుంది అనమాట. అంటే సైంటిస్టులు పెట్టిన పేరు ప్రకృతి పారిశుద్ధ కార్మికులు. శుభ్రం చేస్తుంటాయి అనమాట. అంటే ప్రతి ప్రాణి, ప్రతి జీవి. అందుకే పరమ తండ్రి ఏమన్నంటే, తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఈ పురుగులు, పసర పురుగులు ఉన్నాయి కదా, దేవుని మహాసైన్యం అంటారు. దేవుని సైన్యం అది. అంటే దేవుడు సృష్టించింది చాలా మంచిది అంటే నైతికంగా మంచిది, అలాగే అత్యున్నతమైన నాణ్యత కలిగినది అని అర్థం. మంచిది అంటే అత్యున్నతమైన నాణ్యత కలిగినది, చాలా మంచిది అనమాట. అంటే ప్రారంభంలో ఎంతో నాణ్యంగా ఉండేవి, కాలక్రమంలో ఏమైపోయిందంటే కాలక్రమంలో అన్నీ కలుషితం అయిపోయింది. అంటే దేవుడు సృష్టించినట్లు నాణ్యంగా ఈరోజు ఏది కూడా లేదు. ఒక గాలి కానీ, ఒక నీరు కానీ, ఒక నేల కానీ, ఏది ఒక మనిషి కానీ. ఇప్పుడు మనిషి కూడా కలుషితం అయిపోయాడు. అంటే మనిషి కూడా నిర్మాణం చేసి ఎలా నిర్మాణం చేయబడ్డాడు? తన స్వరూపం తన పోలి నిర్మాణం చేయబడ్డాడు, యథార్థంగా నిర్మాణం చేయబడ్డాడు. దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించిన గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. అంటే పుట్టించేటప్పుడు ఎలాగుంది? చాలా మంచిది, నాణ్యంగా. చివరికి మనిషి కూడా కలుషితం అయిపోయాడు. ఇప్పుడు నీరు, నేల, నింగి, గాలి పీల్చే పరిస్థితి ఉంది ఈరోజు పట్టణాల్లో. చాలా మంచిది దేవుడు సృష్టించింది కూడా ప్రారంభంలో. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం చూడొకసారి. 1 తిమోతి 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. అది దేవుడు సృజించిన ప్రతి వస్తువు మంచిది. అది మనకు ఆహారము కొరకు, లేకుంటే మనకు వైద్యము కొరకు, ప్రతిది కూడా పరమ తండ్రి చాలా చాలా మంచిది సృష్టించాడు.
కాబట్టి దేవుడు మంచిది అని పలికాడు. దేని చూసి దేవుడు మంచిది అని పలికాడంటే తాను సృజించిన దాన్ని చూసి పరమ తండ్రి ఏమని పలికాడంటే ఇదిగో ఇది చాలా మంచిది, ఇది చాలా మంచిది. ఆది కాండంలోకి వచ్చేద్దాం. మరి మంచిది కాదు అని దేవుడు పలికాడా? ఎప్పుడు పలికాడు చెప్పండి, చెప్పాలి. మంచిది కాదని దేవుడు ఎక్కడ పలికాడు? పండు తిన్నప్పుడా? తినకముందే. ఎప్పుడు చెప్పు అంటే మీరు ఆలోచిస్తారండి. మంచిది కాదని దేవుడు ఎక్కడ పలికాడు అంటే మీరు మర్చిపోయారంటే. మీకు తెలుసు కాదు, మీకు తెలుసు, మీకు తెలియని వాళ్ళు కాదు, మీకు చాలా బాగా తెలుసు, కానీ మీరు దాన్ని సంగతిని మర్చిపోయారు ఒకటి అంతే. సరే చదువుతాం. మంచిది కాదని దేవుడు ఎక్కడ పలికాడు? ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. అంటే మంచిది కాదు అని దేవుడు ఎప్పుడు పలికాడు తెలుసా? రెండోది, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. సృష్టి అంతా మంచిదే. పరమ తండ్రి ఒక్కసారి అంతా తేరు చూసినప్పుడు ఆదాము ఒక్కడు మాత్రం ఒంటరిగా ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం అనేది దేవుడికి అది మంచిదిగా, దేవునికే మంచిదిగా కనపడలా, దేవునికే మంచిదిగా కనపడలా. అంటే ఒక నరుడు, అందులో స్త్రీ పురుషులు ఇద్దరు, బహుశా ఇద్దరు రావచ్చేమో, ఇద్దరు రావచ్చు. ఒంటరిగా ఉండటం మంచిది కాదంటాడు. అప్పుడు ఏం చేయాలనుకున్నాడు? చదువు ఒకసారి. వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేయుదుననుకొనెను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగిన. ఒంటరిగా ఉన్నాడు. ఒంటరిగా ఉంటే పరమ తండ్రి ఏం ఆలోచించారంటే జంతువుల చేత జంతువులకి పక్షులకి ఆదాము చేత పేరు పెట్టించాలని పరమ తండ్రి పూనుకున్నాడు. ఒక అద్భుతం, అది మహా అద్భుతం. అంటే దేవుడు పెట్టకుండా, జంతువులకి పక్షులకి దేవుడు పేరు పెట్టకుండా ఎవరి చేత పేరు పెట్టాలని పూనుకున్నాడు అనమాట? అంటే ఆదాము చేత. అంటే దేవుడు నరుణ్ణి ఎంతగా హెచ్చించాడో చూడండి ఒకసారి. అంటే దేవుని యొక్క మనసులో నరుని యొక్క స్థానం ఎంత? ఇప్పుడు ఆయన సృష్టించింది, ఆయన పేరు పెట్టకుండా ఆదాముకి ఇచ్చాడు అవకాశాన్ని. అంటే నరుడికి చేశాడు. అంటే దేవుని యొక్క మనసులో నరుని యొక్క స్థానం ఏంటి? ఎంతగా దేవుడు నరుని హెచ్చించాడు, ఎంత ఉన్నతంగా దేవుడు నరుడు గురించి ఆలోచించాడు. అన్ని బహుశా అన్ని జంతువులన్ని పక్షులు ఈరోజు వరల్లో, ప్రపంచంలో ఉన్న ఏ జూలో చూడలేము మేము కదా. ఇప్పుడు జూలు, ప్రసిద్ధిగాంచిన జూలు ఉన్నాయి కొన్ని. బహుశా మనం అన్ని జంతువుల్ని, అన్ని పక్షులను అక్కడ చూడలేమేమో. కానీ అక్కడ ఏదేనులో ఉన్న తోటలో ఉంది కదా, ఆ తోటలో మాత్రము జంతువులు, పక్షులు అన్నీ కూడా వచ్చేసిందన్నమాట ఆదాము దగ్గరికి. ఇక ఆదాము ఒక చోట, ఒక స్థలంలో కూర్చొని ఇదిగో ఏ పేరు పెట్టాడో ఆ పేరు వాటికి కలిగి. ఇదిగో ఆకాశ పక్షి, ఇదిగో ఈ పలానా పేరు, ఇది పలానా పేరు, పలానా పేరు. మహా అద్భుతం ఆ దృశ్యం, గొప్ప అవకాశం. ఇది జరిగింది. దీనివల్ల ఏమన్నా ఆదాము యొక్క ఒంటరితనం పోయిందా? కొంతమంది నిపుణులు కొన్ని సలహాలు ఇస్తుంటారు కొంతమందికి. ఈ ధనవంతులు ఉంటారు కదా కొంతమంది, అమెరికాలో, ఇంగ్లాండ్లో, ఆస్ట్రేలియాలో పిల్లలు వెళ్ళిపోతుంటారు. ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కదా, ఇంట్లో ఒంటరిగా ఉన్నావు కాబట్టి పెట్స్ని పెంచుకుంటారు కొంతమంది. ఆ మానసిక నిపుణులు ఏం చేస్తారంటే పెట్స్ని పెంచుకో, అంటే కుక్క పిల్లలను పెంచుకో, లేకుంటే ఇంకేదైనా పెంచుకో, ఎందుకంటే నువ్వు ఇంట్లో ఒక్కడే ఉన్నావు కదా. ఇప్పుడు అవి ఏమన్నా మనిషి యొక్క ఒంటరితనాన్ని తీసేస్తాయా?
ఇప్పుడు అలా అదే రైట్ అయింది అనుకో, అదే కరెక్ట్ అనుకో, ఇప్పుడు ఆదాము యొక్క ఒంటరితనం ఏం కావాలి? ఇప్పుడు పోవాలి. ఇప్పుడు ఆయన దగ్గర ఉంది ఇప్పుడు ఒక్క పెట్టి కాదు, ఎన్ని వచ్చినాయి? అన్ని జంతువులు వచ్చినాయి, అన్ని పక్షులు వచ్చినాయి. తర్వాత అప్పుడు నెక్స్ట్ టైం చూడు ఒకసారి 29 వచ్చిన. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయెను. అంటే ఎన్ని జంతువులు అతనితో ఫ్రెండ్షిప్ చేస్తున్నా సరే, ఎందుకంటే అప్పుడు అవన్నీ మాంసాహారులు కాదు కదా, మాంసాహారులు కాదు కాబట్టి ఆ తోటలో ఉన్న జంతువులతోటి ఆదాము ఎలా మసులుకునేవాడు, ఆ జంతువులు కూడా ఆదాముతో ఎలా మసులుకుంటాయి? ఇప్పుడు అతనిలో ఉన్న ఒంటరితనాన్ని ఏమన్నా పోగొట్టినాయా? పరమతండ్రి దాన్ని కూడా చూశాడు. చూసినప్పుడు అక్కడ ఏమన్నాడు? అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాడు. అప్పుడు పరమతండ్రి ఆలోచించిన ఆలోచన, ఆయన చేసిన పని ఏంటో మీకు అందరికీ తెలిసినదే. అప్పుడు పరమతండ్రి ఏం చేశాడంటే ఒక స్త్రీని దేవుడు ఆయనకి ఇచ్చేసాడు. దేనికి ఇచ్చేసాడంట అంటే ఆ పురుషుల్లో ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టి ఒక సాటి అయిన సహాయముగా ఉండటానికి, సాటి అయిన సహాయముగా ఉండటానికి, ఒక సహకారిగా. అంటే ఒంటరిగా ఇప్పుడు వివాహం అయిపోయిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒంటరిగా విడిచిపెట్టి భార్యాభర్తలు ఏమాత్రం కూడా దూరంగా ఉండకూడదు. ఇది గ్రంథం యొక్క ఫార్ములా. లోకంలో కొన్ని ఆచార్యుల యొక్క ఫార్ములా మీకు తెలుసు కదా. వివాహం కాంగలోనే ఆషాఢ మాసం అని భార్యను దూరం పెడుతుంట, గర్భవతి అయిపోయిన తర్వాత దూరం పెడుతుంట, లేదా కనటానికని వెళ్ళిన తర్వాత తల్లిగారింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత దూరం పెడుతుంటారు. అలాగే కన్న తర్వాత తిరిగి రావాలంటే కూడా మరలా ఎన్నెళ్ళు అనమాట. మరలా అంటే ఎన్నో ఆచారాల వలన ఈరోజు భార్య భర్తలను ఏం చేస్తున్నారు తెలుసా? ఎంతో కాలము దూరంగా ఉంచుతున్నారు. అది వాస్తవానికి అది గ్రంథ ఫార్ములా కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా భార్య భర్తను ఎడబాయకూడదు. భార్య భర్తను ఎడబాయకూడదు. ఒకవేళ ప్రార్థన కొరకైతే అది కూడా ఖచ్చితంగా ఎవరి పర్మిషన్ ఉండాలి? ఇద్దరు పర్మిషన్లు. ఒకవేళ ఇద్దరు పర్మిషన్ ఉండాలన్నమాట. అంటే పరమ తండ్రి భార్య భర్తల యొక్క బంధానికి ఎంత విలువనిచ్చాడో చూడండి ఒకసారి. ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలుగునట్లు ఉభయుల సమ్మతి చొప్పునే తప్ప ఒకరినొకరు ఎడబాయకుడి. మీటింగ్స్ ఉన్నాయి, 10 రోజులు వెళ్ళి రావాలి అంటే ఖచ్చితంగా సమ్మతి అనేది ఉండాలి. అంటే ఇప్పుడు ప్రార్థనకే సమ్మతి తీసుకోమంటే ఆచార వ్యవహారాలకి ఈరోజు బాప్తిసం పొందిన క్రైస్తవులు కూడా దేన్ని ఆచరిస్తున్నారంటే అది మరీ అది చూడటానికి కొంచెం వెగటిగా కనిపిస్తుంది అనమాట. ఆషాఢ మాసం లోకం కాదు, క్రైస్తవులు చేయటం అనేది చాలా విచిత్రంగా ఉందన్నమాట. చాలా వెగటిగా కనిపిస్తుంది ఆ సన్నివేశం. అది ఇప్పుడు తల్లిగారింటి దగ్గర కన్నాలనే రూల్ ఎవరు పెట్టారు? మొదటి కానుపేమో ఎవరింటి దగ్గర కనాలంట? ఎవరు పెట్టారు? రూల్ ఎవరు పెట్టారు తమ్ముడు? మరి మనం ఏం చేస్తున్నాం ఆ రూల్ని? ఇప్పుడు ఇది లోకమా లేకుంటే గ్రంథమా అనేది మనం చూడం. కన్న తర్వాత కూడా 3 నెలల దాకా రాకూడదు, 5 నెలల దాకా రాకూడదు. ఇంకా భయపడిపోతున్నావు ఏం జరుగుద్దో. అంటే ఆచరణ చేయకపోతే ఏమన్నా కీడు జరుగుద్దేమో, ఏమన్నా నష్టం జరుగుద్దేమో భయపడుతున్నావు. కానీ క్రీస్తు ఏమన్నా తెలుసా? ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకుడి, ఆత్మను దేహమును కూడా నరకమును నశింపజేయగల వారికి మిక్కిలి భయపడండి. అంటే దేవుడికి తప్ప మనం దేనికి ఎవరికి భయపడాల్సిన అవసరత లేదు. అంటే ఎందుకు చేస్తారంటే కీడు కలుగుద్ది, లేకుంటే నష్టం కలుగుద్ది అని ఒక భయం. ఏ విషయంలో కూడా ఇద్దరు ఎంత మాత్రం కూడా దూరంగా, భార్య భర్తలు ఎప్పుడు కూడా దూరంగా ఉండకూడదు. కొంతమంది ఉద్యోగాల పేరట, వ్యాపారాల పేరట, పనుల పేరట
ఉద్యోగాల పేరిట కూడా దూరంగా ఉండలేదా? ఆయా దేశాలకు వెళ్ళిపోతుంటారు. ఫ్యామిలీని వదిలిపెట్టి ఏం చేస్తుంటారు? ఆయా దేశాలకు వెళ్ళిపోతుంటారు. అది పూర్తిగా దైవ నియమానికి వ్యతిరేకమైనది. అది పూర్తిగా దైవ నియమానికి వ్యతిరేకమైనది. ఒకవేళ వెళ్ళాలనుకుంటే వెంట తీసుకుని పోవాలి అంతే. ఒకవేళ వెంట తీసుకుని పోలేని స్థితిలో మనం ఉన్నారనుకో, ఇక అక్కడే ఉండాలి. ఇక అంటే నరుడు ఒంటరిగా ఉండటం అనేది ఎంత మాత్రం కూడా మంచిది కాదు అని మాట్లాడుతుంటాడు. అంటే ఒంటరిగా రావటం వేరు తమ్ముడు. మనం ఒంటరిగా రావటం వేరు, ఒంటరిగా పోవడం వేరు. అది జగమునుడి సత్యమే. ఒంటరిగానే వస్తాము, ఒంటరిగానే పోతాము. అది తప్పు కాదు. కానీ ఒంటరిగా ఉండటం అనేది తప్పు అనమాట. అంటే ఒంటరితనం అనేది మానసికంగా మంచిది కాదు, శారీరకంగా మంచిది కాదు. మూడోది ఆత్మ సంబంధమైన జీవితానికైతే అస్సలు మంచిది కాదు. ఆత్మ సంబంధమైన జీవితానికైతే అస్సలు మంచిది కాదు. ఇప్పుడు కొంచెం మానసికంగా మెంటల్గా ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారు తెలుసా? ఇంట్లో గదిలో ఒంటరిగా ఉండ మాకు బజార్కి వెళ్ళి నలుగురితో మాట్లాడు తిరిగి అంటారు. అవసరం కదా. సంఘజీవి, మనిషి సంఘజీవి. సాటి మనుషుల మీద ఆధారపడి జీవిస్తుంటాడు. ఆ శిష్టాన్ని పరమదేవుడు ఏర్పాటు చేశాడు. అంటే ఏమాత్రం కూడా ఎడబాయకూడదు. అంటే మంచిది కాదు. దేవునికి మంచిదిగా ఏది కనపడలేదంటే నరుడు ఒంటరిగా ఉండటం అనేది దేవుడికి మంచిదిగా కనపడలేదు. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి, ఒకవేళ భవిష్యత్తులో మన పిల్లలకు మనం పెళ్లి చేస్తే ఇలాంటి ఆషాఢాలని, కన్న తర్వాత 3 నెలల దాకా 5 నెలల దాకా రాకూడదని, ఒకవేళ మనం చేసాం, గతంలో మనం చేసాం. ఒకవేళ భవిష్యత్తులో మన పిల్లలకి మనం పెళ్లి చేస్తే పూర్తిగా ఆషాఢాలు కానీ 3 నెలల దాకా రాకూడదు, 5 నెలల దాకా రాకూడదు, 7 నెలల్లో తల్లిగారింటి దగ్గరికి వెళ్ళాలి లేదు. అవన్నీ మనం ఏం చేయాలంటే వాటిని పూర్తిగా సమా చేసేయాలి. వాటి జోలే మనం పోకూడదు. ఇక్కడ అంటే భౌతికంగా మంచిది కాదు, అలాగే ఆత్మీయంగా కూడా మంచిది కాదు అనేది గ్రంథం చెప్తుంది. ఆత్మ సంబంధముగా కూడా నరుడు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. నరుడు ఒంటరిగా ఉండటం అనేది మంచిది కాదు. ఎందుకనంటే ఒకటి, ఒంటరితనం వలన శోధనలు లేదా పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఒంటరితనం అనేది ఆత్మ సంబంధంగా కూడా మంచిది కాదు. ఎందుకని? పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది ఒంటరితనం అనేది. ఒకసారి చదువు ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయం 8 నుంచి చదువు ఒకసారి, లేకుంటే 7 నుంచి. నేను ఆలోచింపగా వ్యర్థమైనది మరి ఒకటి సూర్యుని కింద నాకు కనబడేను. అది వ్యర్థంగా కనిపించిందండి ఆయనకి. ఏంటిది అది వ్యర్థంగా ఆయన కనిపించింది? ఒంటరిగా ఉన్న ఒకడు కలడు. అది ఒంటరిగా ఉన్న ఒకడు గలడు. ఏం చేశాడంటే వాడు, అతనికి జతగాడు లేడు, కుమారుడు లేడు, సహోదరుడు లేడు. అయినను అతడు సొలొమోను కంటికే కాదు మన కళ్ళ కూడా కనపడతాడు. సొలొమోను కంటికైనా మన కళ్ళ కనపడరా? అయినను అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందుదు. అతడు సుఖమనున్నది ఎరుగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. ఇదియు వ్యర్థమైనది, బహుచింత కలిగించడు. తర్వాత
ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడయుండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడివాడిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. కాబట్టి ఒంటరిగా ఉన్నామనుకో, ఒంటరిగా ఉంటే పడిపోతావు. పడిపోతే తిరిగి లేపే సపోర్ట్ నీకు ఉండదు. కాబట్టి ఒంటరిగాడే ఉండడం కంటే జతగా ఉండడం అనేది మేలు. ఎందుకంటే ఒకవేళ నీ బలహీనతలు నువ్వు పడిపోతున్నావు అనుకో, నీ తోడి సహోదరుడు ఏం చేస్తాడు? నీకు తిరిగి నిలబెట్టగలడు, నిన్ను ప్రేరేపించగలడు, నిన్ను పురికొల్పగలడు. తర్వాత నెక్స్ట్ మాట కూడా చదువు. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగూ పుట్టును? ఒంటరి యగునొకని మీద మరి ఒకడు పడిన ఎడల. అవును కదా, మరి శత్రువుతో కూడా పోరాడగలడు కదా. ఒంటరిగాడు శత్రుడు ఎలా పోరాడగలుగుతాడు? ఇప్పుడు యానిమల్ ప్లాంట్ మనం చూస్తుంటాం. యానిమల్ ప్లాంట్ చూసారు ఎప్పుడన్నా? యానిమల్ ప్లాంట్ చూసినప్పుడు సింహం వచ్చేస్తున్నాడు అడుగుల మీదకి. అడుగుల మీదకి సింహం వచ్చేస్తుంది అనుకో, ఒక ఒంటరి దున్న ఏం చేస్తుంది? ఒంటరి దున్న ఏం చేస్తుంది అనమాట, అటాక్ చేస్తుంది. ఒకవేళ గుంపు కనుక దగ్గరకు ఉందనుకో, గుంపు ఏం చేస్తుంది? దాని మీద, సింహం మీద ఎదురు తిరుగుతుంటాయి. ఇప్పుడు అది చూసి ఏం చేస్తా? సింహం ఏం చేస్తుంటే భయపడిపోతుంది అనమాట. అదే మాట్లాడుతున్నాడు. నెక్స్ట్ చివరిలో ఒక మంచి మాట్లాడు. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. సింగిల్ పేట తాడైతే సులువుగా తెంపగా, 3 పేటలు కలిసిన 3 పేట తాడు స్ట్రాంగ్ గా ఉంటుంది. అంటే ఒక యూనిటీ, ఒక ఐక్యమత్యం, కలిసి ఉండటం అనేది ఎంత బలం అనే విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఎవరికి వారు యమున తీరిగా ఉండటం వల్ల మనం బలంగా ఉండం. ఎవరికి వారు యమున తీరిగా ఉండటం వల్ల మనం బలంగా ఉంటాం. శోధనలో పడిపోయే ప్రమాదం ఉంది. సాతాను సర్పరూపంలో వచ్చాడు ఏదైనా తోటలోకి. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు వచ్చాడా? హవ్వ ఒక్కతే ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చిందా? గుర్తొస్తుందా? అంటే ఒంటరితనం వలన శోధనలో పడిపోయే ప్రమాదం ఉంది. హవ్వ 2. ఇప్పుడు అందరు ఉన్నప్పుడు ఆవిడ ఏసేపుని రేపుతుందా? ఒకడున్నప్పుడు రేపుతుందా? ఒకడున్నప్పుడే కదా. ఇప్పుడు ఆ రోజు ఇంట్లో కూడా ఎవరు లేరు కదా. ఇంట్లో ఎవరు లేరు కాబట్టి అతను ఒంటరిగా ఉన్నాడు కాబట్టి ఆవిడకి పని చాలా సులువైంది. ఇప్పుడు అందరూ ఉంటే ఆవిడ పని చేయగలదా? ఇప్పుడు అందరూ ఉంటే ఆవిడ పని చేయలేదు, ధైర్యంగా పని చేయలేదు. ఇప్పుడు ఒంటరిగా దొరికాడు కాబట్టే ఆవిడ ఏం చేసిందనమాట. 3 దావీదు. ఇప్పుడు బత్షెబతో పాపం చేయడానికి దావీదు ఒంటరిగా ఉన్నాడా? యుద్ధంలో ఉన్నాడా? సైనికులతో ఉన్నాడా? అంటే ఒక అద్భుతమైన 3 ఎగ్జాంపుల్స్ మీకు తెలిసిన విషయాలు ఇవి. అంటే ఏంటి ఒంటరిగా ఉంటే ఎందుకు మంచిది కాదు అంటే, ఆత్మీయ జీవితానికి కూడా అది మంచిది కాదు. ఎందుకు? శోధనలో పాపంలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇద్దరు భార్యాభర్తలు ఉన్నప్పుడు రాలేదాడు. అవ్వ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు. ఆవిడ తిన్న తర్వాత ఎవరికి ఇచ్చింది? భర్తకి ఇచ్చింది. తిన్న తర్వాత భర్తకి ఇచ్చేసింది. యోసేపుని ఆవిడ ఏం చేస్తుంది? దేనిలో శోధించబడుతుంది. ఒకరోజు ఒంటరిగా దొరికాడు, పురికొల్పింది. దావీదు అది యుద్ధం చేసే కాలం, వాస్తవానికి అది యుద్ధాలు జరిగే సమయం. అది సైన్యాన్ని యుద్ధానికి పంపించేశాడు. అతను మాత్రం ఒకడు ఒంటరిగా ఇంటి దగ్గర ఉన్నాడు. ఒకరోజు సాయంత్రం సల్లపూట మెద్ద తిరుగుతున్నాడు. స్నానం చేసే స్త్రీ కనిపించింది. ఏం చేశాడు? అంటే ఒంటరిగా ఉన్నప్పుడు ఈరోజు మనకు కూడా మన ఆలోచన ఎలాగుంటే చెప్పండి ఒకసారి. ఇప్పుడు భార్య ఉన్నప్పుడు పక్కన, లేకుంటే భర్త ఉన్నప్పుడు, కుటుంబం ఉన్నప్పుడు మన మనసు, మన ఆలోచనలు ఎలాగుంటాయి? అప్పుడు ఎలాగుంటాయి? మనం ఒక్కలో ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన చూపులు ఎలాగుంటాయి? అంటే మన ఆత్మీయ జీవితానికి కూడా ఒంటరితనం అనేది చాలా మంచిది. అది మంచిది కాదనమాట. ఒంటరిగా
ఒంటరిగా ఉండటం వలన శత్రువు కూడా సులువు అనమాట. ఇందా చెప్పాను కదా, మరలా చెప్తున్నాను ఉదాహరణ. ఇప్పుడు గుంపులో ఉన్న దున్నని సింహం పట్టగలదా? పట్టలేదు. అదేం చేస్తుందో తెలుసా? సింహం యొక్క తెలివి ఏంటంటే గుంపు నుంచి ఒక దున్న వేరు చేస్తాయి అనమాట. ఒక దున్న వేరు చేసి ఆ సింగిల్గా ఉన్న దున్న మీద ఏం చేస్తాయన్నమాట, అవి సింహాలు అటాక్ చేస్తాయి అనమాట. అంటే ఒకవేళ గుంపులో ఉన్నాయనుకో, గుంపు జోల పోదు, గుంపు మీద అవి అటాక్ చేయలేవు. ఆ గుంపులో నుంచి ఒక దున్న వేరు చేస్తాయి. అవి వేరు చేసిన తర్వాత సింగిల్గా ఉన్న దాన్ని నేలమట్టం చేస్తాయి. అంటే ఈరోజు మీ విరోధి అయిన అపవాది గర్జించే సింహం వలె. అంటే గుంపుతో కలిసి ఉంటే ఏం చేయడాడు? ఎప్పుడు సింగిల్గా దొరుకుతామో అని చెప్తుంది. ఐక్యమత్యం గురించి 3 ఆవుల కథ గుర్తొస్తుందా? అడవిలో 3 ఆవులు కలిసి ఉండేవి. సింహం ఎప్పుడు చంపుదామని ఎదురు చూస్తుంటది. కానీ అవి 3 కలిసి ఉండటం వల్ల అవి సింహానికి అవకాశం రావట్లేదు. ఒకరోజు ఆ 3 ఆవుల మధ్య కలహం వచ్చింది. అవి విడిపోయినవి. సింహం ఏం చేసింది? సరగా మచ్చతంగా తినిపెట్టింది అనమాట. ఒక అద్భుతమైన కథ, నీతి అది. అంటే కలిసి ఉండటం, ఐక్యత, యూనిటీ అనేది ఈరోజు మన మధ్య, మన సహోదరుల మధ్య, సంఘంలో కూడా చాలా అవసరము. ఎప్పుడైతే మనం ఐక్యమత్యంగా ఉంటామో అపవాది బలహీనంగా ఉంటాడు. ఎప్పుడైతే మనలో ఐక్యమత్యం అనేది లోపిస్తుందో వాడికి బలం వచ్చేస్తుంది అనమాట. ఒంటరి విశ్వాసం కూడా మృత స్థితితో సమానం. ఒంటరి విశ్వాసము మృత. ఒంటరి విశ్వాసం కూడా మృత స్థితి గలదు. విశ్వాసం ఒంటరిగా ఉండకుండా ఏం చేయమంటాడు యాకోబు? గుర్తొస్తున్నాయి మాటలు. విశ్వాసం కూడా ఒంటరిగా ఉండకుండా యాకోబు ఏం చేయమంటాడు? యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ అధ్యాయము 17వ వచనం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. అలాగే విశ్వాసము క్రియలు లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమైనదగును. అంటే విశ్వాసం ప్రాణంతో ఉండాలంటే ఏం చేయాలి? చెప్పడు ఏమో, విశ్వాసానికి మరికొన్ని కలవాలి. ఒకవేళ విశ్వాసం ఒంటిగా ఉందనుకో, అది ఏమైందంటాడు? మృతమైందంటాడు. అంటే అది ప్రాణమైన విశ్వాసం, అది జీవనమైన విశ్వాసం. అది అంటే విశ్వాసం ప్రాణంతో ఉండాలంటే, విశ్వాసం సజీవంగా జీవంతో ఉండాలంటే, విశ్వాసం చలనం కలిగి ఉండాలంటే, విశ్వాసంతో పాటు ఏముండాలి? శ్రవణం, క్రియలు ఉండాలి. విశ్వాసము ప్లస్ క్రియలు 2 కలిసి ఉండాలి. ఇప్పుడు నేను క్రియలు చేయను, నాలో కేవలం విశ్వాసం మాత్రం ఉంది. నేను క్రియలు చేయను అనుకో, ఇది మృతమైన విశ్వాసం. ఇది ఒంటరి విశ్వాసం కూడా మృతమైనది. కాబట్టి ఏం చేయాలంటే ఒంటరిగా ఉండకుండా చివరిగా పరిశుద్ధులతో కలిసి ఉండాలి. ఒంటరిగా ఉండక పరిశుద్ధులతో కలిసి ఉండాలి. యేసుక్రీస్తు అపోస్తలుల సువార్తకి ఒక్కొక్కరు పంపించాడా? ఇద్దరిద్దరు పంపించాడా? గుర్తొస్తుందా? ఎందుకంటే ఇద్దరిద్దరిని పంపించింది. దేవుడు మోషే కూడా దేవుడితో ఒక మాట ఉన్నాడు. నేను నాకు అసలుకే మాట మాంద్యం, నాలుక మాంద్యం, నేను ఒంటరిగా నేనేం చేయనున్నప్పుడు దేవుడు ఎవరిని జడ్జి చేస్తాడు? మోషేకి అహరోను జడ్జి చేస్తాడు. అన్న ఇదిగో నీ అన్నయ్యని అక్కడ ఉన్నాడు కదా, తీసుకెళ్తారు మీ ఎదురాలండి. యేసుక్రీస్తు వారు కూడా సువార్త పనికి పంపిస్తూ ఒక్కరొక్కరిని పంపించకుండా ఇద్దరిద్దరినిగా పంపిస్తుంటాడు. ఈరోజు మనం కూడా ఒంటరిగా ఉండకుండా ఏం చేయాలంటే, ఎవరైతే దేవునికి వాక్యము విన్నారో, ఎవరైతే పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారో వారితోటి మనము కలిసి ఉండాలి. ఒకవేళ వాక్యం విన్నా సరే
పరిశుద్ధంతో కలిసి ఉండలేదు అనుకో సమితియ, బైబిల్ ఏం చెప్పుద్దో తెలుసా? ఆ వాక్యం అంట నిష్ప్రయోజనం అయిపోద్దంట. వాక్యం ఏమైపోద్దంటే నిష్ప్రయోజనం అయిద్దంట. నేను వాక్యం విన్నాను కదా, నేను బాగానే ఉంటాను కదా అంటే, నువ్వు వాక్యం విన్నావు కానీ కలిసి నడిచేది ఎవరితో? నువ్వు ఎక్కువగా కలిసి ఉండేది ఎవరితో? నువ్వు ఎక్కువగా సహవాసం చేసేది ఎవరితో? ఒంటరిగా ఉంటున్నావా, లేకుంటే పరిశుద్ధులతో కాకుండా మరొకరితో ఎక్కువగా నువ్వు సహవాసం చేస్తున్నావా? ఇప్పుడు దానివల్ల ఏమైపోయింది? నీవు వాక్యం విన్నా సరే ఆ వాక్యం ఏమైతే తెలుసా? నిష్ప్రయోజనం అయిపోద్ది అని మాట్లాడుతుంటాడు. చదువు ఆ మాటలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం. వారికి ప్రకటింపబడినట్లు వారికంటే ఎవరక్కడ? వారంటే ఇశ్రాయేలీయులు జ్ఞాపకం చేస్తాడు రచయిత. అంటే ఇశ్రాయేలీయులకు ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయనో. ఇప్పుడు వాళ్ళు వాక్యం విన్నవాళ్ళ కదా? విన్నవాళ్లే. వాళ్ళు బాప్తిసం పొందినోళ్ళ కదా? బాప్తిసం పొందినోళ్లే. వాళ్ళు రక్షణ పొందినోళ్ళు కదా? వాళ్ళు కూడా రక్షణ పొందారు. వాళ్ళ ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నవాళ్ళ కదా? తిన్నోళ్లే. ఆత్మ సంబంధమైన ఆహారం తిన్నారు. వాళ్ళు మోషను బట్టి మేఘములో సముద్రంలో బాప్తిసము పొందారు. వాళ్ళు బాప్తిసం పొందారు, ఆహారం తిన్నారు, పానీయం త్రాగిన వాళ్ళు. కానీ వాళ్ళు రక్షణ కోల్పోయారు. వాళ్ళు విన్న వాక్యం అయిపోయిందంట నిష్ప్రయోజనమైందంట. అంటే వాక్యం నిష్ప్రయోజనం కావడానికి కారణం ఏంటో చెప్పాలి. వాక్యము నిష్ప్రయోజనము కావటానికి కారణం ఏంటి అంటే, వారు వినిన వారితో విశ్వాసము గలవారే కలిసి ఉండలేదు కనుక. అంటే ఎవరైతే వాక్యం విన్నారో వాక్యము విన్న వారితో వాళ్ళు కలిసి ఉండలేదు కాబట్టి వారి వాక్యం ఏమైపోయింది? నిష్ప్రయోజనం అయిపోయింది అనమాట. విన్నా ఉపయోగం లేకుండా పోయింది, ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది. ఎవరైతే వాక్యం మనలాగా ఈరోజు ఇక్కడ కూర్చున్న మనలాగా ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే మనం నడిచే మార్గంలో నడుస్తున్నారో, ఈరోజు మనము వారితో ఎక్కువగా కలిసి ఉండాలి, వారితో మనం ఎక్కువగా సహవాసం చేస్తూ ఉండాలి. మోషే తర్వాత ఇశ్రాయేలు నడిపించిన నాయకుడు ఎవరు? యెహోషువ. మోషేలో ఉండే ఆత్మ యెహోషువలోకి వచ్చాడు. మోషేలో ఉండే జ్ఞానము యెహోషువ పొందుకున్నాడు. యెహోషువ ఒక యవనస్తుడు. ఈ యెహోషువ ఎక్కువగా ఎవరితో కలిసి ఉండేవాడు? ఎవరితో? యవనస్తుడు వాస్తవానికి యెహోషువ. అంటే మోషే చనిపోయిన తర్వాత, మోషే వెళ్ళిపోయిన తర్వాత ఒక జాతీయ నాయకుడు, ఇక మోషే యెహోషువ లాంటి జాతీయ నాయకులు అసలుకి చరిత్రలో లేరనమాట. అలాంటి విశేషమైన నాయకులు వాళ్ళు. యెహోషువ ఎక్కువగా ఎవరితో కలిసి ఉండేవాడు తెలుసా? మోషేతోటి కలిసి ఉండేవాడు. మోషేతోటి తిరిగేవాడు యెహోషువ ఎక్కువగా. అందుకే ఐగుప్తుల నుంచి యెహోషువ కూడా వాళ్ళతో పాటు విడిపించబడినవాడే కదా. అందుకే కనాను దేశంలోనికి ఎంతమంది ప్రవేశించారు మీకు తెలిసినట్లు? యెహోషువ, కాలేబు తప్ప ఐగుప్తుల నుంచి వచ్చిన కాలుబలాలున్న కనాను దేశంలోకి ప్రవేశించారా? ప్రవేశించలేదు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులతోటి విశ్వాసులతోటి వాళ్ళు కలిసి ఉండకపోవటం వలన దేవుని వాక్యము వారికి నిష్ప్రయోజనం అయిపోయింది. ఇప్పుడు మనం కూడా మన పిల్లలు సరైన వాళ్ళతో సహవాసం చేయలేదనుకో, ఎంకరేజ్ చేస్తామా? సహవాసం వద్దంటావా మనము? ఏంట్రా వాడితో కలిసి కనపడ్డావేంటి నువ్వు? ఏమైంది నాన్న? వాడు సిగరెట్ తాగుతాడుగా, వాడితో కలిసి తిరుగుతున్నావేంటి నువ్వు? వాడు మంచివాడు కాదురా. అంటే మన పిల్లలు ఎవరితో కలిసి నడవాలి, ఎవరితో కలిసి సహవాసం చేయాలనేది మనం నిర్ణయించగలం, మనం చెబుతుంటాం. అలాగే పరమ తండ్రి కూడా ఏం కోరుకుంటుందంటే, మీరు ఒంటరిగా ఉండకుండా ఇదిగో విశ్వాసులతోటి, వాక్యము విన్నవారితోటి, పరిశుద్ధులతోటి మీరు ఏం చేయాలో తెలుసా? కలిసి ఉండాలని మాట్లాడుతుంటారు. పరిశుద్ధులతో కూడా అన్నమాట. సామెతల గ్రంథము ఒక మంచి మాట చదువు ఒకసారి. సామెతల గ్రంథము 27వ అధ్యాయం. సామెతల గ్రంథము
27వ అధ్యాయం 17వ వచనం. ఏం జరుగుద్ది ఆ విధంగా సహవాసం చేయటం వలన? 27:17. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకము పుట్టించును. ఇనుము చేత ఇనుము పదునగును అట్లు ఒకడు తన చెలికానికి వివేకాన్ని పుట్టిస్తాడు. అంటే నువ్వు సహవాసం చేస్తే, నువ్వు కలిసి నడిస్తే, ఇప్పుడు మోషేలో ఉండే ఆత్మ, మోషేలో ఉండే జ్ఞానము ఇప్పుడు ఎవరు కలిగి ఉన్నారో తెలుసా? యెహోషువ కలిగి ఉన్నాడు. ఎలాగొచ్చింది? అతనితో కలిసి నడవటం వలన, అతనితో కలిసి సహవాసము చేయటం వలన. అందుకే జ్ఞానులతో సహవాసం చేయవాడు జ్ఞానము గలవాడవును, మూర్ఖులతో సహవాసం చేయవాడు చెడు. ఇప్పుడు సహజంగా జ్ఞానులతో సహవాసం చేస్తున్నాం అనుకో, సహజంగా వస్తుందా? అది వివేకం వస్తుందా అంటే వస్తుంది, కొంచెం వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. మనకి 13:20 వచ్చేది ఒకసారి చివరికి అక్కడ సాంబ్రి గ్రంథము 13వ అధ్యాయము 20వ వచనం. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము గలవాడగును, మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును. అందుకే ప్రారంభంలో అపోస్తులు ఎడతెగక సహవాసం కలిగి ఉన్నారు. అపోస్తుల బోధ ఎందును, రొట్టె విరుచుట ఎందును, సహవాసం ఎందును, ప్రార్థన చేయటి ఎందును ఎడతెగ కూడుకున్నారు. వారు ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు, ఇంటింట రొట్టె విరుచుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై దేవుని స్తుతించును మాట్లాడుతుంటారు. ఎడతెగగా వాళ్ళు సహవాసం చేసేవాళ్ళు, కలుసుకునేవాళ్ళు, దేవుళ్ళు నడుచుకునేవాళ్ళు. ఈరోజు నిజంగా లేని సహవాసం ఈరోజు మనలో ఉందా? ఆదివారం వచ్చేసి ఆదివారం కనిపిస్తుంటాం, ఆదివారం వచ్చేసి ఆదివారమే కనిపిస్తుంటాం, ఎప్పుడు క్లాస్కి, ఎప్పుడు మీటింగ్కి అనమాట. ప్రతి దినము అపోస్తులు మొదటి ఏం చేసి తెలుసా? ప్రతి దినము వాళ్ళు కలుసుకునేవాళ్ళు, ప్రతి దినం కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళు తెలుసా? కూడుకొని హెచ్చరించుకొని బలపరుచుకునేవాళ్ళు. అందుకే ఆనాడు సంఘాలు అంత బలంగా ఉన్నవి, అంత అద్భుతంగా వాళ్ళు జీవించేశారు. కాబట్టి ఒంటరితనం అనేది మన ఆత్మీయ జీవితానికి కూడా ఎంత మాత్రం మంచిది కాదు. నేను ముగించేస్తాను. బోర్డుకి వచ్చిన ఒకసారి మంచిది కానిది అనే సంగతి నేర్చుకున్నాను. ఈ 2 పదాలు పలికిన వ్యక్తి సాక్షాత్తు పరలోకపు దేవుడే. దేవుడికి ఏది మంచిదిగా కనిపించిందంటే దేవుడు సృజించిన ప్రతిదీ కూడా మంచిది. ఆయన తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా ఉండేను అని మాట్లాడుతుంటారు. దేవుడు చేసింది ప్రతిదీ వంక పెట్టడానికి ఛాన్స్ లేదు, వంక పెట్టేది లేదు, ఇక వంక పెట్టేది లేదు. ఎందుకు అనే ప్రశ్న కూడా లేదు, ఎందుకంటే ఆయన అంతా మంచిది చేశాడు. మరి మంచిదిగా కనపడింది దేవునికి ఏది అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అందుకు దేవుడు వారి కొరకు ఒక సాటి అయిన సహాయము చేయదును అని పరమ తండ్రి ఆదాముకి ఒక స్త్రీని చేశాడు, అంటే భార్యని చేశాడు. అంటే ఒక సహాయంగా ఉండాలి. ఆవిడేం చేయడానికి ఒక సహాయంగా, ఒక సహకారిగా ఉండాలి. ఒక అధికారిగా కాదు, అధికారిగా ఉండకూడదు, ఒక నియంతగా ఉండకూడదు. అధికారం చేయడానికి దేవుడు ఇవ్వలేదు, పెత్తనం చేయడానికి దేవుడు ఇవ్వలేదు, ఒక సాటి అయిన సహాయంగా ఉంటాడు. కాబట్టి ఏ విషయం ఎప్పుడు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎడవాయకూడదు. అలాగే ఆత్మ సంబంధంగా కూడా అది ఒంటరితనం అనేది మంచిది కాదు. ఎందుకంటే అది శోధనలో పడిపోయే ప్రమాదం ఉంది. ఇది ఇలా శోధించబడ్డారు అంటే యోసేపు శోధించబడ్డాడు, కానీ ఇతనేం పాపంలో పడిపోవాలి. ఇతను ఒంటరిగా ఉన్నప్పుడే ఆవిడ ప్రేరేపించింది. అలాగే ఒంటరి విశ్వాసం అనేది కూడా మృతస్థితిని చూశాడు. విశ్వాసం ఒంటిదైతే అది మృతమైంది. అంటే విశ్వాసం ఒంటరిగా ఉండకూడదు. మరి ఏం చేయాలి? క్రియలు ఉంటారు. ఒంటరిగా ఉండకుండా పరిశుద్ధులతోటి కలిసి ఉండాల్సిన అవసరత ఉంటుంది. కావున దేవుని పరిశుద్ధులతోటి మనం కలుస్తూ ఆత్మీయంగా ముందుకెళ్ళాల్సిన వేడుకతో ముగిస్తున్నాం. మీ అందరికీ